డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఇప్పటికే టాలీవుడ్ లో అనేక ఆరోపణలున్నాయి. వివిధ నిర్మాతల నుండి భారీ అడ్వాన్స్లు తీసుకున్నాడని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ మొదలు పెట్టలేదని, సరిగా రెస్పాన్స్ కూడా ఇవ్వలేం లేదని పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ప్రశాంత్ వర్మ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ప్రశాంత్ వర్మపై పోలీస్ కేసు వేయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్ ఉండేది. ఆయన వ్యాఖ్యాతగా వహించిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలోనే అతని పనితీరు బాలయ్యకి బాగా నచ్చింది. అదే సమయంలో హనుమాన్ చిత్రం విడుదలవ్వడం, అది కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో బాలయ్య ప్రశాంత్ వర్మని సంపూర్ణంగా నమ్మాడు. నమ్మి తన కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించాడు. మరో 2 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అనుకుండగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుండి తప్పుకొని తన శిష్యుణ్ణి ఆ చిత్రానికి దర్శకత్వం వహించేలా చేస్తానని బాలయ్యకి చెప్పాడట. ఈ ప్రతిపాదనకు బాలయ్య ససేమిరా నో చెప్పాడట. చేస్తే నువ్వే దర్శకత్వం చేయాలి, లేదంటే వద్దు అని ముఖం మీదనే చెప్పేశాడట. అంతకుముందు బాలయ్య ప్రశాంత్ వర్మకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కోసం 25 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాడట. డబ్బులు తీసుకుని షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆయన తప్పుకోవడం బాలయ్యకి చిర్రెత్తేలా చేసింది. ప్రశాంత్ వర్మని చాలా గట్టిగానే ఆయన వారించినట్టు కూడా సమాచారం. బాలయ్య స్టైల్లో వారించడం అంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ నుండి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. రిషబ్ శెట్టితో జై హనుమాన్ చిత్రాన్ని నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇది బాలయ్యకి అస్సలు నచ్చలేదు. ఇంత బాధ్యతారహిత్యంగా ఉంటే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ వర్మపై కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఇప్పుడు ఎవరితో ఉంటుంది అనే డైలమా అభిమానుల్లో ఉంది. ఇప్పటికే ఆయన వెండితెర అరంగేట్రం చాలా ఆలస్యమైంది. ఈ గొడవలు చూస్తుంటే మరో ఏడాది పాటు మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.